టెనెంట్స్ ఒక 10 ఇయర్సో 12 ఇయర్సో కంటిన్యూస్గా ఉంటే ఈ యూట్యూబ్లో ఏదో వీడియోల కోసం వాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు. ఆ లీగల్ అవేర్నెస్ విపరీతం అయిపోవడం వల్ల తెలిసి తెలియక సుప్రీంకోర్టు రీసెంట్గా జ్యోతి శర్మ వర్సెస్ విశాల్ గోయల్ కేసులో చాలా సందర్భాల్లో మనం అడ్వర్స్ పొజిషన్ కోసం టెనెంట్స్ కేసులు వేస్తూ రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి లేదా లీజ్ అగ్రిమెంట్ రాసుకోవాలి. అవి రాసుకున్నప్పుడు బలవంతంగా వీళ్ళు ఖాళీ చేయకపోయినప్పటికీ కూడా కానీ ఇండిపెండెంట్ హౌస్ల దగ్గరికి వచ్చేసరికి మనం చాలా ఇబ్బందులు చూస్తూ ఉంటాం. క్యాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని కేసులు నేను విన్నాను, కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళలో సుప్రీంకోర్టు క్లియర్గా మెన్షన్ చేసింది, ఎక్కడ ఏ ఫేక్ వీడియోలు వచ్చినా దయచేసి నమ్మకండి, టెనెంట్ అబ్సల్యూట్ ఓనర్ ఎప్పటికీ కాలేడు. న్యాయవేదికకు స్వాగతం. ఈ మధ్య ఒక న్యూస్ యూట్యూబ్లో కూడా ఎవరో ఒక ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల టెనెంట్స్ ఒక 10 ఇయర్సో 12 ఇయర్సో కంటిన్యూస్గా ఉంటే వాళ్ళు ఆ ప్రాపర్టీకి ఓనర్ అయిపోతారు ఫలానా యాక్ట్ ప్రకారం. ఇక దీనికి ఓనర్స్ అంతా కంగారు పడిపోయి మంచి టెనెంట్స్ని కూడా ఖాళీ చేయించడం కానీ, లేకపోతే ఎందుకు వచ్చిన గోల మనకెందుకు రిస్క్ అని చెప్పి ఖాళీ చేయించడం అనేది కామన్గా జరుగుతుంది. ఇలా ఎక్కడైనా జరిగిద్దా? అంటే మీరు కష్టపడి కొనుక్కున్న ఒక ప్రాపర్టీ ఒక మంచి టెనెంట్స్కి రెంట్కి ఇస్తే ఆ టెనెంట్స్ ఓనర్స్ అయిపోవడం కుదురుతుందా ఎక్కడైనా? బేసిక్ నాలెడ్జ్ కదా. ఈ యూట్యూబ్లో ఏదో వీడియోల కోసం వాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు. ఆ లీగల్ అవేర్నెస్ విపరీతం అయిపోవడం వల్ల తెలిసి తెలియక బుక్లో ఉన్నవే చూసేసుకొని చదివేసి వాళ్ళు ఏదో చెప్తుంటే మీరంతా అవి విని కంగారు పడటం తప్ప రియాలిటీ ఏంటి అనేది బేసిక్గా కొంత ఆలోచించండి. ఎందుకంటే ఏ టెనెంట్ కెన్ నెవర్ బికమ్ ద ఓనర్. ఎందుకు అంటే సుప్రీంకోర్టు రీసెంట్గా జ్యోతి శర్మ వర్సెస్ విశాల్ గోయల్ కేసులో క్లారిటీ ఇచ్చింది. 5 ఇయర్స్ ఉన్నా 50 ఇయర్స్ ఉన్నా ఒక టెనెంట్ ఎప్పటికీ ఓనర్ కాలేడు. చాలా సందర్భాల్లో మనం అడ్వర్స్ పొజిషన్ కోసం టెనెంట్స్ కేసులు వేస్తూ చూస్తూ ఉంటాం. అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నన్ను ఇక్కడ నుంచి ఎవడో కదపొద్దు, నన్ను ఓనర్గా డిక్లేర్ చేయండి, అప్పటి వరకు నన్ను ఇక్కడ ఉంచండి అని చెప్పి వేస్తూ ఉంటారు. అవి ఊరికే కోర్టులో కేసు వేయడానికే పనికొస్తుంది తప్ప గెలవటానికి పనికిరాదు. అసలు అలాంటి టెనెంట్స్ యొక్క ఆలోచన విధానం మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 106 సెక్షన్ ప్రకారం టెనెంట్స్కి నోటీస్ పంపించవచ్చు. అందుకనే టెనెంట్స్ ఎప్పుడైతే మన దగ్గర మనం రెంట్కి ఇవ్వడం జరుగుతుందో ఓనర్సు చేయాల్సిన పని ఏంటంటే బేసిక్గా రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి లేదా లీజ్ అగ్రిమెంట్ రాసుకోవాలి. అవి రాసుకున్నప్పుడు రెన్యువల్ చేసుకోవడం అంటే వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటే మనం రెన్యువల్ చేసుకోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అట్లా రెన్యువల్ చేసుకోకుండా నమ్మకంతో కొంత ఉండిపోయారు అనుకోండి, అలా నమ్మకం మీద ఉన్న వ్యక్తులు మంచి వ్యక్తుల కిందే లెక్క. కానీ ఎందుకు వచ్చిన రిస్క్? ఎందుకంటే ఈరోజు మీరు ఉండొచ్చు, తర్వాత మీ పిల్లల తర్వాత వాళ్ళు డిస్ప్యూట్ రాకుండా ఉండాలంటే రెంటల్ అగ్రిమెంట్ని రెన్యూ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మధ్యలో 2-3 ఇయర్స్ మీరు రెంటల్ అగ్రిమెంట్ చేసుకోకపోతే ఫ్రెష్గా చేసుకోండి. అదే టెనెంట్స్ని కంటిన్యూ చేయాలి అంటే ఇలా ఎక్కువ కాలం టెనెంట్స్ ఉన్నప్పుడు లీగల్ నోటీసులో అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మినిమం 6 మంత్స్ టైం ఉంటుంది వాళ్ళు వెకేట్ చేయడానికి. ఎందుకంటే ఒక పంట వేసి ఉంటారు కాబట్టి లీజ్ ఇచ్చిన సందర్భాల్లో. అదే రెంటల్కి సంబంధించినవి అయితే 2 మంత్స్ నోటీస్ సరిపోతుంది. మ్యాక్సిమం 15 డేస్ ఇంటిమేషన్ ఇచ్చినా సరిపోతుంది. కానీ లీగల్ నోటీస్ ప్రొసీడింగ్స్ అనేది కామన్గా 2 మంత్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు అయితే కనుక అసోసియేషన్ వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బలవంతంగా వీళ్ళు ఖాళీ చేయకపోయినప్పటికీ కూడా అసోసియేషన్ వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళకి రావాల్సిన బేసిక్ ప్రొసీడింగ్స్లో వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది టెనెంట్స్ కడుతుంటే ఇక నుంచి కట్టించుకోకుండా ఓనర్ దగ్గర నుంచి తీసుకోవడం అనేది. సో ఓనర్ కడతారా కట్టరా అనేది మెయింటెనెన్స్ సరిగ్గా కట్టకపోతే ఆటోమేటిక్గా ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఓనర్లైనా టెనెంట్లైనా వెకేట్ చేయాల్సిందే. అసోసియేషన్ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి. కానీ ఇండిపెండెంట్ హౌస్ల దగ్గరికి వచ్చేసరికి మనం చాలా ఇబ్బందులు చూస్తూ ఉంటాం. పాపం ఓనర్స్ ఎక్కడో ఉంటారు, మంచి టెనెంట్స్ ఏమో అని చెప్పి టూలెట్ బోర్డులు పెడితే వాళ్ళు ఎవరో వస్తుంటారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో చెప్పాలి, ఎందుకంటే వేరుగా అనుకోకండి. క్యాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చూపిస్తూ ఉంటుంది.
ఎందుకంటే కొన్ని కేసులు నేను విన్నాను. కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళలో, మేడం ఇట్లా పలానా రిజర్వేషను అని చెప్పి బ్లాక్‌మెయిల్, నేనే అడ్వకేట్‌ని, ఏం చేసుకుంటావో చేసుకో, కోర్ట్‌లో చూసుకుందాం ఎన్ని సంవత్సరాలైనా అంటే, పాపం ఓనర్ అడ్వకేట్ కాదుగా, ఓనర్ కోర్టుల చుట్టూ తిరగలేరుగా. అడ్వకేట్ అయితే మాత్రం కోర్టుల చుట్టూ తిరగాలనే ఉంది. బేసిక్ మోరల్ వాల్యూస్ అనేది ఒక ఇంపార్టెంట్. ఇలా తెగించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి మోరల్ వాల్యూసే లేనట్లు లెక్క. వాళ్ళు అడ్వకేట్స్ అయినా, రిజర్వ్ క్యాస్ట్‌కి సంబంధించిన వ్యక్తులైనా, ఓనరు లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రాపర్ అడ్వకేట్‌ని పెట్టుకోండి. నోటీస్ పంపించండి. నోటీస్ పీరియడ్‌లో వెకేట్ చేయకపోతే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చే రైట్స్ మీకుంటాయి. అలాగే పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోర్ట్‌లో మీరు ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. అరియర్స్ అప్పటి అప్డేట్ రెంట్ ప్రకారం అరియర్స్ కూడా క్లెయిమ్ చేసుకునే రైట్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఫాస్ట్‌గా మూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఒక 1, 2 ఇయర్స్ నడుస్తూ ఉంటది ఇటువంటి కేసులు. ఆ 1, 2 ఇయర్స్ కాకుండా కొంత పర్మిషన్ పిటిషన్ ఒకటి డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో మీరు ఏదైతే జ్యూరిస్డిక్షన్ వస్తదో, ఆ జ్యూరిస్డిక్షన్ కోర్ట్‌లో మీరు ఎవిక్షన్ సూట్ వేస్తారు. ఖాళీ చేయండి అని. అదే కోర్ట్‌లో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ దగ్గర మీరు చేయాల్సిన పనేంటంటే, ఫాస్ట్‌గా కంప్లీట్ చేయండి ఈ కేస్ అనే పర్మిషన్ పిటిషన్ ఒకటి వేసుకుంటే కనుక కొంచెం కొన్ని సందర్భాల్లో ఒక 1 ఇయర్ కూడా ఈ కేసు ఫాస్ట్‌గా చేయడానికి. ఎందుకంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయ్యుండొచ్చు, వేరే కంట్రీలో ఉండే ఓనర్స్ అయ్యుండొచ్చు. వీళ్ళంతా కూడా లాస్ అవ్వకుండా ఉండడం కోసమని. అలాగే ఓనర్ ఇంకా ఎక్కువ లీడర్‌షిప్ లేతే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రాపర్ సామాను కూడా ఉండవు. రెంట్‌కి తగ్గ రికవరీ అక్కడ రాకపోవచ్చు. దానివల్ల వాళ్ళేం చేస్తారంటే అక్కడ కూర్చొని ఆహ్, ఒక 1 ఇయరో, 2 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు రికవరీ ఉండదు. అమౌంట్ అనేది అలాగే ఉండిపోతూ ఉంటది. దీనివల్ల వాళ్ళకి ఏ ప్రాపర్టీస్ ఉండవు కాబట్టి రికవరీ చేసుకోవడం కొంచెం కష్టం అవుతూ ఉంటది. అందుకే డిపాజిట్ అమౌంట్‌లు కూడా కాస్త గట్టిగానే తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో కొంచెం ఫాస్ట్‌గా మూవ్ చేయమని లేదా సీనియర్ సిటిజన్స్ అయితే ఆ పర్మిషన్ పిటిషన్ వేసుకుంటుంటే కొంచెం ఫాస్ట్‌గా అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కేసు వేసిన తర్వాత సెటిల్‌మెంట్‌లకి వస్తూ ఉంటారు టెనెంట్స్. మేము అంత ఇవ్వలేము. ఇప్పటికే 10,00,000 అయిపోయింది అరియర్స్. మేము 5,00,000 ఇస్తాం, 7,00,000 ఇస్తాం అని. ఒకవేళ మీకు అలా నచ్చితే ఆ కేసుని లోక్ అదాలత్‌లో పెట్టుకొని సెటిల్‌మెంట్ చేసుకునే రైట్స్ మీకుంటాయి. ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకొని ఒక ఎంఓయూ రాసుకోవచ్చు. ఆ అమౌంట్ ఇచ్చేస్తూ ఉంటే కనుక కోర్ట్‌లో విత్‌డ్రా పిటిషన్ వేసుకొని ఆ రోజే పొజిషన్ మీకు వచ్చేలాగా చూసుకోండి. టెనెంట్ వెకేట్ అయ్యి పొజిషన్ మీకు వచ్చేలాగా. సుప్రీం కోర్టు క్లియర్‌గా మెన్షన్ చేసింది. ఎక్కడ ఏ ఫేక్ వీడియోలొచ్చినా దయచేసి నమ్మకండి. టెనెంటు అబ్సల్యూట్ ఓనర్ ఎప్పటికీ కాలేడు. పొజిషన్‌లో సంవత్సరాల తరబడి ఉన్నంత మాత్రాన. ఇక 1 ఇయర్‌కే ఉన్నారా, 1 మంత్‌కే ఉన్నారా, కొంతమంది వెకేట్ చేయని జిడ్డు మొఖాలు ఉంటే 10 ఇయర్స్ ఉన్నవాడు ఏ రకంగా హింసిస్తాడో వీడు అంతే. ఇలాంటి వ్యక్తుల్ని ఇందాక నేను చెప్పినట్టుగా లీగల్ ప్రొసీడింగ్స్‌లో వెకేట్ చేయించడం అనేది కామన్‌గా జరుగుతది. మీకు దీనికి సంబంధించి ఒకవేళ మీరు స్ట్రాంగ్‌గా ఉంటే కనుక వాళ్ళు వెకేట్ చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద ఈ క్రిమినల్ ప్రొసీడింగు, సివిల్ రికవరీ, మనీ రికవరీ ఏదైతే ఉందో దాన్ని రన్ చేయించుకునే అధికారం మీకుంటుంది. రికవరీ చేసుకోవడం కూడా 100% కుదురుతుంది. సో, కాబట్టి జ్యోతి శర్మ వర్సెస్ విశాల్ గోయల్ కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అంటే 5 ఇయర్స్ ఉన్నా, 5 మంత్స్ ఉన్నా, 50 ఇయర్స్ ఉన్నా టెనెంట్ ఎప్పుడు ఓనర్ కాలేడు. టెనెంట్ టెనెంటే, ఓనర్ ఓనరే.